హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ చపాతీలోకి అండ్ రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 లేదా 4 ఉల్లిపాయలని చాప్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 2 టమోటాలు, మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, ఇలా బాగా అంతా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయింది. దీన్ని చల్లారనిద్దాం. వేరొక కప్పులో కొద్దిగా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు ఒక కప్పు వరకు తీసుకొని పౌడర్ బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. అంతవరకు మిక్సీ పడితే సరిపోతుంది. నేనైతే రోట్లో వేస్తున్నాను. మీకు రోల్ లేదంటే సేమ్ ప్రాసెస్ మిక్సీలో చేయొచ్చు. కొద్దిగా ఆనియన్స్ ఉంచేసి మిగతావంతా రోట్లో వేసేసి నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని అంత బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా అన్నీ బాగా మెదిగేంత వరకు దంచుకున్న తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీ పౌడర్ అంతా కలిసేలాగా దంచుకొని ఇందులో కొద్దిగా చింతపండు వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందాక పక్క తీసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కచ్చా పచ్చాగా దంచుకుందాం. అంతే అండి, మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Please follow. Thank you.